దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, మహిమా స్వరూపుడైన దేవుని కుమారుడైన పరిశుద్ధ ఆత్మస్వరూపుడైన ఏక దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈ దినము ఈ సమయం మనము ధ్యానించకపోయే జీవమిచ్చే, రక్షణ ఇచ్చే, వెలుగునిచ్చే, శాంతినిచ్చే, దేవుని మహిమను నింపే, దేవుని నీతి ధైర్యము ఇచ్చే, దేవుని భయభక్తి జ్ఞానము, దేవదూతల కాపుదలు ఇచ్చే ఆరోగ్యకరమైన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు మాటలు. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశము దేవుని మహిమ ప్రియులారా. గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. ఈ అంశాన్ని ధ్యానించబోయే మొదట మనం తండ్రి దేవుని సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞానాన్ని, దేవుని పరిశుద్ధాత్మని శక్తిని అర్థం చేసుకుని కృప, బుద్ధి వికాసాన్ని, విడుదలని, జయాన్ని వేడుకుందాం ప్రియులారా. వినబోయే దేవుని వాక్యం మన హృదయంలో విత్తబడి మంచి నీళ్ళలా మార్చబడి 100 అంతలు ఫలించినట్లు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు, ఆ ఫలం శాశ్వతంగా నిలిచినట్లు దేవుని మహిమ మనకు సాయం చేయనుగాక. ఆమేన్. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, మహిమా స్వరూపుడా, నిత్యముండువాడా, సర్వ సృష్టికర్త, రక్షక, మనందరి పోషకుడా, యేసుక్రీస్తు ప్రభువా, మహిమ గల దేవ, కొంత సమయము దేవుని మహిమ అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు తండ్రి, వినబోయి మాట్లాడే నీ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లు మీ పరలోకపు పరిశుద్ధాత్మని, మరణపు ముళ్ళును విరిచిన పరిశుద్ధాత్మని, సాతాను తలను చితకు దొక్కిన పరిశుద్ధాత్మని సహాయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, విడుదల, జయ ఆశీర్వాదాన్ని మనందరికీ ఇవ్వమని, ఇలాగ చేసి సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద ఈ మహిమ, దేవుని మహిమ అనే అంశం ద్వారా చితకు త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ సర్వశక్తి గల నామములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. Thank you, Father. Thank you, Jesus Christ. Thank you, Holy Ghost, fire, living water, flow, one God, eternal life. We welcome you, Lord. Amen. Amen. అవును ప్రియులారా, దేవుని మహిమ మనము చూస్తాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో నేరంగా వాక్య భాగంలో ప్రవేశిద్దాం. Psalms chapter 8 verse 5th word. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో దావీదు రాస్తున్నాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానిని కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, దేవుని కంటే వానిని అంటే మనుష్యుని కొంచెమే తక్కువ వానిగా చేసి ఉన్నావు. ప్రియులారా, ఇంకొక వర్షంలో చూస్తే దేవదూతల కంటే కొంచెమే తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములను వానికి మనుషునికి కిరీటముగా ధరింపజేసి ఉన్నాము. ప్రియులారా, ప్రతి సంవత్సరము కూడా మనకు ఒక కిరీటం ప్రియులారా. ఈ నెల గడిపితే కొత్త సంవత్సరం వస్తుంది. అది దేవుని దయా కిరీటమే. మరియు మహిమ ప్రభావముతో దేవుడు మనకు ఉచితంగా ఇవ్వబోయే ధరింపజేసే మహిమ కిరీటం ప్రియులారా. ఇలాగే మహిమ, దేవుని మహిమ అనే అంశంలో దేవుని కంటే, దేవదూతల కంటే దేవుడు మనలను కొంచెమే తక్కువ వారిగా చేశాడు ప్రియులారా. అవును, మరలా యేసుక్రీస్తు 2వ రాకడలో మనము దేవుని కుమారులుగా మారుతాం. మరియు యేసుక్రీస్తు సింహాసనం ప్రక్కన కూర్చోడానికి అధికారం ఇస్తాడు ప్రియులారా. ఏ దేవదూతకి అధికారం ఇచ్చాడు ప్రభు? దేవదూతల కంటే కొంచెమే తక్కువ వారిగా చేయబడి ఉన్న మనుషులు దేవదూతల కన్నా ఎక్కువ వారిగా మారబోతున్నారు దేవుని చిత్తమైతే. ఇలాగే మహిమ ప్రభావంతో మనందరికీ కిరీటము ధరింపజేయబోతున్నాడు. జీవ కిరీటము, అక్షయ కిరీటం, మహిమ కిరీటము, అమరత్వ గల కిరీటం ప్రియులారా. ఇలాగే మనము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని పోలిక చొప్పున నరుడు సృష్టించబడేను. ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయము 26, 27 వచనము చదువుతాం. జెనసిస్ చాప్టర్ 1 verse 26
అండ్ 27th వర్డ్. అక్కడ చూస్తాము, వానికి అంటే ఆదాము అను పేరు పెట్టాను మొదటి మనిషికి. ప్రియులారా, ఆదాము అని పేరు పెట్టాను. తర్వాత ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రొక్కటెముకలో ఒక ఎముకను తీసి హవ్వను చేశాను. ఇది మనకందరికీ తెలుసు. అంటే బైబుల్ చదివే వారికి, యేసుక్రీస్తుని తండ్రి దేవుని విశ్వసించే వారికి. ప్రియులారా, ఇలాగే సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన ఆదామునకును నిర్మించిన అవ్వకును తన మహిమను ప్రభావమును కిరీటముగా ధరింపచేశాను. ఏదెన్ తోటలో ఆదాము అవ్వలను ఉంచినప్పుడు దేవుడు వారికి మహత్యమును మహిమ వస్త్రములను దయచేసి ఉండెను గనుక ఆ మహిమ గల ఆ రాజు ఏదెన్ తోటలో సంచరించినప్పుడు, దేవుడు ఏదెన్ తోటలో సంచరించినప్పుడు అంటే ఆదాము అవ్వలు ఆనందించిరి. అయితే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఆ మహిమ వారిని విడిచెను. దేవుని కాపుదల, దేవుని మాటలో ఆజ్ఞలో ఉన్న ఆ కంచె వారిని విడిచెను. వారు దిగంబరులమని గ్రహించిన వారై అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకునిరి. పాపం చేసిన మానవుడు దేవుని మహిమను కోల్పోయాను. ప్రియులారా, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుతాము. రోమన్స్ చాప్టర్ 3 verse 23rd వర్డ్. దేవుని మహిమయు పాపమును ఒకదానితోనొకటి ఏకము కానేరదు. ఏదెనులో మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి దయచేయ నిమిత్తము దేవుడు కుమారుడై క్రీస్తు అయి తన్ను తాను శిలువ మరణమునకు అప్పగించుకున్నాడు. ప్రియులారా, మరియు యేసుక్రీస్తు ఆయన త్యాగమును బట్టి ప్రేమను బట్టి నేడు దేవుని మహిమను మనము పొందుకొనుచున్నాము. పాప జీవితమును ఆశ్రయించుకొని పరిశుద్ధ మార్గములో అడుగుపెట్టినప్పుడు మహిమ మనందరిలో ఉదయిస్తుంది. ప్రియులారా, అప్పటి నుండి అధిక మహిమను పొందుచు మహిమగల ప్రభు ఉద్దేశముందు మీరు నేను కనబడవలనన్నదే మిమ్మును మా అందరిని గురించి దైవ సంకల్పంగా ఉన్నది. ప్రియులారా, అవును. ఇలాగే మనం యవ్వన కాలం మందు ఉండగా ఆ రాజు దావీదుని గురించి చూస్తాం. ప్రియులారా, సొలొమోను గురించి చూస్తాం. దావీదు కుమారుడు యవ్వన కాలం మందు ఉండగా ఆ రాజగు సొలొమోను దేవునితో ఏకీభవించెను. ఆయనను అపరిమితంగా ప్రేమించెను. మహిమగల దేవాలయమును నిర్మించి విస్తారముగా బలులు అర్పించినప్పుడు దేవుని మహిమ దిగివచ్చెను ఆ దేవాలయం లోపలికి మీదకి. కొత్త నిబంధన కాలమందు మనము జీవము గల దేవుని ఆలయముగానే ఉన్నాం. ప్రియులారా, అవును. పరిశుద్ధ గ్రంథమందు పలు రకముల వర్తమానములు ఉన్నవి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నందు పలు రకముల వర్తమానములు ఉన్నాయి. ప్రియులారా, అనేక వాక్యముల ద్వారా దేవుని మహిమను మనం చూడగలం. కొన్ని శుభవార్తగాను, మరికొన్ని మనము పరిశోధించుటకు ప్రేరేపించు వర్తమానములుగాను, మరికొన్ని ఉజ్జీవ కలుగు చేసి వర్తమానముగా ఉన్నవి. ప్రియులారా, మెసేజెస్. వాటి ద్వారా మనము దేవుని హత్తుకొని జీవించుచున్నాము. లోతైన ఆత్మీయ అనుభవములు గుండా దాటి వెళుచున్నాము. ఇలాగే యేసుక్రీస్తు రూపాంతర కొండ అనుభవము ధ్యానించి చూడాలి. ప్రియులారా, ఆయన కొండ మీదికి ఏకాంతముగా పోయి శిష్యుల ఎదుట రూపాంతర చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ప్రియులారా, ఈ లోకముందు జీవించి చూడగా మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం చెందుటను ఎన్నుకోవాలి. ప్రియులారా, అవును. ప్రియులారా, దేవుని మహిమ అనే అంశంలో మనం చూస్తున్నాము. ఆదాము ద్వారా మానవ జీవితం దేవుని మహిమ పోగొట్టుకున్నది. మరి మహిమ తిరిగి దయచేయాలని మానవ కోటికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కృప చూపాడు. ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ ద్వారా, ఆయన జీవితం ద్వారా, మాటల ద్వారా, ఆయన మహత్ కార్యముల ద్వారా, ఆయన గాయముల ద్వారా, రక్తము కార్చుట ద్వారా, మరణం ద్వారా, సమాధి ద్వారా, పునరుత్థానం ద్వారా ఆ మహిమను తిరిగి దయచేశాడు దేవుడు 2000 సంవత్సరం క్రితం. అవును. మానవ కోటి ఎడల కృప చేసి చూపిన దేవుడు యేసుక్రీస్తు నామములో కోల్పోయిన మహిమను తిరిగి దయచేయ నిమిత్తము పరలోకము దిగి వచ్చాను. ప్రియులారా, యేసుక్రీస్తు తను తాను రిక్తునిగా దాసుని రూపంలో కనపరుచుకున్నాడు. పరలోకము యొక్క మహిమగల ఆశీర్వాదములన్నిటినీ ఆయన తెచ్చాను విశ్వాసము ద్వారా. ఇలాగే లోకం ఇయ్యలేని, తీసివేయలేని శాంతి సమాధానముతో
మనలను నింపెను. నేడు మన కర్తవ్యం ఏమిటి ప్రియులారా? జనులను రక్షణలోనికి నడిపించవలెను. యేసుక్రీస్తే సత్యదేవుడు, నిత్య జీవము, పాపములను క్షమించే అధికారము గల ఏకైక దేవుడు, దేవుని కుమారుడు. ఇలాగే రక్షణలోనికి నడిపించాలి. పాపము క్షమించబడకపోతే మనము పాపమిచ్చే జీతము దేహములో మరణము, ఆత్మలో మరణము, నరకానికి ప్రయాణము అని తెలియజేయాలి. మరియు ఈ లోక జీవిత అంతము కాదు, ఆత్మలో శాశ్వత జీవితం ఉన్నది, పరలోక సంబంధమైన జీవితం, నిత్య జీవం, స్వర్గీయ జీవనం అని రక్షణలోనికి జనులను నడిపించవలెను. దైవిక స్వస్థతను సంపూర్ణ లగుటకు సాగిపోవుటకు గూర్చి విషాదపరచవలెను. మహిమ నుండి అధిక మహిమను పొందుకున్నట్లుగా వారిని ప్రోత్సహించవలెను. దేవుని ఎరగని వారిని, యేసుక్రీస్తుని తెలియని వారికి. ఇలాగే అందు నిమిత్తము అనుదినము ధైర్యముగా దేవుని కృపాసనము సమీపించుటకు, అబ్బా తండ్రి అని హృదయపూర్వకముగా పిలుచుటకు నేర్పించవలెను అని ప్రియులారా మనం నేర్చుకుని వారికి నేర్పించాలి. అవును, ఆదాము నుండి తీసివేయబడిన ఆ మహిమను ఇశ్రాయేలీయులు తమ అరణ్యయాత్రలో మేఘమందు చూచిరి. అట్లు అహరోను ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘము వలె వారికి కనబడెను. మా ప్రియులారా నిర్గమకాండము 16వ అధ్యాయం 10వ వచనము చదువుతాం. ఎక్సోడస్ చాప్టర్ 16th చాప్టర్ వర్స్ 10th వర్డ్. ఇలాగే దేవుడు తన మహిమను వెల్లడి చేయ నిమిత్తము ఆయన ప్రజలు లోకమునకు సాదృశ్యముగాను ఐగుప్తును విడిచి రావలసి ఉండెను. నీటి బాప్తిసమునకు సాదృశ్యముగానున్న ఆ ఎర్ర సముద్రం గుండా రావలసి ఉండెను ఇశ్రాయేలీయులు. అవును, ఇలాగే అరణ్య యాత్రలో దేవుని మీద ఆనుకునినప్పుడే ఆయన మహిమ మేఘముగా కనబడెను వారికి. అవును దేవుని బిడ్డలారా, మీ సమస్యలతో సతమతమగుచుండగా ఆ పరలోకమందు ఉండు దేవుని వైపు కనులెత్తి చూడాలి ప్రియులారా. ఏకాంత ప్రార్థనలో దేవునితో సంభాషించండి. అప్పుడు మహిమ మేఘము మిమ్మును ఆవరిస్తుంది. అరణ్యయాత్రలో మేఘ స్తంభము, అగ్ని స్తంభము ఇశ్రాయేలీయులను నడిపించాను. సూర్యుని వేడిమి ప్రజల మీద దాడి చేయకుండా ఆ దేవుని మేఘము అడ్డుపడెను. ఆ ప్రకారమే శరీరధారి అయి ప్రత్యక్షమైన ఆ యేసుక్రీస్తు తానే మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. మేఘము దేవుని మహిమకును యేసుక్రీస్తుకును సాదృశ్యముగా ఉన్నది. ప్రభువే మిమ్మును నన్ను రూపాంతరం పరచువాడు. ప్రియులారా రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాము. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 2nd వర్డ్. ఆ ప్రకారమే ఆ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమును మనము పరీక్షించి తెలుసుకొనవలెను. అప్పుడు మనస్సు మారి రూపాంతరము అంటే నూతన మొగట వలన రూపాంతరము చెందుదుము. ఎవరైతే తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుచున్నారో వారు మార్పు చెందుతారు పిల్లరా. అవును, ఇలాగే దేవుని మహిమ అంశంలో మనం చూస్తే పిల్లరా ఆదాము అవ్వల ద్వారా పోగొట్టుకుని ఆ దేవుని మహిమ యేసుక్రీస్తు ద్వారా సిలువలో పునరుత్థానంలో 3వ దినం మరణం నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట ద్వారా దేవుడు మరలా ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ అనే అభిషేకం ద్వారా, నింపుదల ద్వారా. మరియు ఆ ప్రత్యక్ష గుడారంలో కూడా దేవుని మహిమ కనబడింది ప్రియులారా. మనము నిర్గమకాండం 40వ అధ్యాయము 34వ వచనములు చదువుతాం. ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 34th వర్డ్. ఇక్కడ చదివితే అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు, దేవుని తేజస్సు మహిమ మందిరమును నింపెను. నా ప్రియులారా అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా అంటే దేవుని మేఘం ప్రియులారా ఒక పొగవలే ప్రత్యక్షపు గుడారము కమ్మగా దేవుని తేజస్సు మహిమ మందిరమును నింపింది. ఇలాగే ఆదాము కోల్పోయిన ఆ మహిమను దేవుడు క్రమక్రమముగా ఆ మానవునికి ఇచ్చుటకు ఇష్టపడెను. మొట్టమొదట మహిమ మేఘములో కనబడెను. రెండవదిగా దేవుని సూచన మేరకు, దేవుని ఆజ్ఞ మేరకు మోషే ప్రత్యక్ష గుడారమును నిర్మించినప్పుడు ఆ దేవుని మహిమ ఆ తేజస్సు దిగి వచ్చెను ప్రియులారా, మందిరమును నింపెను.
నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు మోషేకు సెలవిచ్చాను. మనం నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం చదువుతాం ప్రియులారా. 25th చాప్టర్ వర్స్ 8th వర్డ్ ఎక్సోడస్. ఇలాగే దేవుడు తానే మనుషుల మధ్య నివసింపగోరుట మనకు విస్మయము కలిగించుచున్నది. అవును, ఆయన అంటే దేవుడు ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉండు దేవుడుగా మరియు నిత్యత్వమందు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ఆయన వారితో కాపురముండును అనున్నది అక్షరముల ఆ వాక్యము నెరవేరును ప్రియులారా. ఇలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 3rd వర్డ్. అవును ప్రియులారా, ఆయన మన కన్నీటిని తుడిచి వేయును. ఇలాగే దేవుని మహిమకు సాటి అనేది మరొకటి లేదు ప్రియులారా. ఆయన తన మహిమను మనుషులకు కానీ విగ్రహములకు కానీ ఇవ్వడు. ప్రత్యక్ష గుడారములో బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనున్నవి ఉండెను. మరియు ప్రజల కొరకు బలులు అర్పించిన ఆ ప్రధాన యాజకుడు ఆ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రము దేవుని షకీన మహిమతో నిండిన ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేవాడు. అప్పుడు అతని కాళ్లకు తాడును కట్టి లోపలికి పంపుదురు. కారణము, ఒకవేళ దేవుని మహిమను భరించలేక మృతి చెందిన ఎడల తాడుతో మృతదేహమును బయటకు లాగెదరు. ఆనాడు అహరోను కుమారులను యెహోవా సన్నిధి నుండి, దేవుని సన్నిధి నుండి బయలుదేరి వచ్చిన ఆ అగ్ని కాల్చివేశాను. ఎందుకనగా దేవునికి ఇష్టకరం లేని ఆ ధూపము వేసి ఉండిరి మరియు ఆ దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేందున ఆ దేవుని అగ్ని వారిని కాల్చివేశాను. లేవియకాండము 10వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ప్రియులారా. లెవిటికస్ చాప్టర్ 10 వర్స్ 2nd వర్డ్. మరియు కొత్త నిబంధన కాలమందు మన దేవుడు మన దేహము దేవుని ఆలయముగా చేసుకున్నాడు ప్రియులారా. మన దేహం దేవుని ఆలయము, మన హృదయము దేవుని ఆత్మకి గర్భగుడి అన్నట్లు కొత్త నిబంధన కాలమందు మన దేహము దేవుని ఆలయముగా ఉన్నది. కొరింథ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. అందులో అంటే మన దేహమే దేవుని ఆలయముగా ఉన్నది. ఇందులో దేవుడు తన మహిమను నిలవరముగా ఉంచగోరుచున్నాడు, మహిమ శరీరంగా మార్చడానికి, అనగా తన మహిమగల ఆత్మతో నింపగోరుచున్నాడు. చాలామంది బైబిల్ పండితులు ప్రియులారా, చాలామంది పండితులు మానవుని ఆత్మలో ఒక ఖాళీ స్థలము దేవుడు ఉంచి ఉన్నాడు అని చెప్తున్నారు. నీలమంటితో మానవుని చేసి జీవవాయువును ఊదగా ఆ నరుడు జీవాత్మాయను. అప్పటి నుండి అతనిలో ఆమెలో దేవుని మహిమ ఉండెను. కానీ అతడు పాపం చేసినప్పుడు, ఆమె పాపం చేసినప్పుడు మహిమను కోల్పోయాను కనుక ఆత్మలో ఖాళీ స్థలం ఉన్నది. అందువలననే సహజముగా దేవుని వెతుకుచున్నాడు అనుట నిజం ప్రియులారా. అలాగే ఆత్మస్వరూపియగు ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు నివసించెను. అందువలన దేవుని మహిమ ఆయన యందు ఉండెను. దైవజనుడగు మోషే దేవుని చూడగోరేను ప్రియులారా. మరియు అరణ్యయాత్రలో మేఘములో కనబడిన దేవుని మహిమ, అరణ్యయాత్రలో మేఘములో కనబడిన దేవుని మహిమ మొదట ప్రత్యక్ష గుడారములో, తర్వాత రాజగు సొలొమోను కట్టిన ఆ దేవాలయంలో దిగి వచ్చెను. అవును, ఆ రాకడలో కొనిపోబడనయున్న ఆ వధువు సంఘము మహిమగల రాజకుమార్తె అని చెప్పబడుట విశేషము. అవును ప్రియులారా, వధువు సంఘమును సిద్ధపరచుటకు మనము ప్రకటించు యేసుక్రీస్తు రక్షణ సువార్త, పాపక్షమాపణ సువార్త, పరిశుద్ధాత్మ సువార్త, నూతన జీవితమిచ్చే సువార్త, మరణపు ముళ్ళను విరిచే సువార్త, దేవుని కుమార్తెలుగా చేసే సువార్త ఈ మహిమగల సువార్తగా ఉన్నది ప్రియులారా. ఇలాగే క్రీస్తు యేసు రాకడ ఆ మహిమగల రాకడ ప్రియులారా, మృతులను పునరుత్థానము మరియు సజీవుల రూపాంతరము జరుగుతుంది. ఇలాగే మనము నిత్య మహిమను గూర్చి దేవుని కొరకు లేచి ప్రకాశించుటకు దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనకు నేర్పిస్తుంది ప్రియులారా. మరియు దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి, దేవుని మహిమ ధ్యానించాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము అడగాలి, దేవుని వాక్యం ద్వారా ప్రార్థించి మహిమ నుండి అధిక మహిమను పొందువారు మాత్రమే ఆ మహిమ గల
ఆ యేసుక్రీస్తు రెండవ రాకడలో మేఘం మీద కొనుక్కోబడతారు ప్రియులారా. నిత్యము యేసుక్రీస్తుతో ఉంటారు. ఇలాగే దేవుని మహిమ మనందరినీ పరిశుద్ధపరిచి క్రీస్తు యేసు రూపంలో మార్చి దేవుని మహిమ శరీరము ఇచ్చుట ద్వారా పునరుత్థానం మరియు సజీవుల రూపాంతరం మనలో జరిగించునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఒక ఆత్మీయ పాటను పాడుకుని దేవుని స్తుతిద్దాం. నాతో ఏకీభవించి పాడండి. పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పాట దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యేసుని స్తుతించుడి, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు యేసుని స్తుతించుడి. పరిశుద్ధాత్మను స్తుతించుడి, ఎల్లప్పుడు ఏకదేవుని స్తుతించుడి. ఆయన పరిశ్రమ కార్యముల్ బట్టి ఆయన ప్రభావమును, యేసుని ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధాత్మను స్తుతించుడి, హృదయముతో పరిశుద్ధాత్మను స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, యేసయ్యను స్తుతించుడి. స్వరమండలములతో ఎల్లప్పుడు రక్షకుని స్తుతించుడి. సృష్టికర్తను స్తుతించుడి, ఎల్లప్పుడు ఆత్మదేవుని స్తుతించుడి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడు స్తుతికి పాత్రుడు ప్రియులారా. అవును, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలి. ఆయన పరిశుద్ధ ఆలయం మనమే ప్రియులారా. కొత్త నిబంధన ద్వారా పరిశుద్ధాత్మకు మరియు ఆయన బలము ప్రసిద్ధి చేయ ఆయన ఆకాశము విశాలమందు ఆయనను స్తుతించాలి. ఆయన బలము, జ్ఞానము, వివేకము, ప్రచారము తెలియపరుస్తుంది ప్రియులారా. ఆకాశము దేవుని మహిమను మరియు భూమి దేవుని జ్ఞానమును తేటపరుస్తుంది. ఆయన స్తుతించాలి దాని కొరకు. మరియు దేవుని పరిశ్రమ కార్యములు ఎంతో పెద్దది ప్రియులారా. ఆయన కార్యములు గ్రహించుటకు అసాధ్యమైనది. ఆయన జ్ఞాన వివేకము ఇలాగే ఆయనకి ఇచ్చి మొదట వెనుక తీసుకునే వారు ఎవరు లేరు. అవును, ఆయన ప్రభావం బట్టి, ఆయన అద్భుత మహత్కార్యములు బట్టి, భూమి ఆకాశములు సర్వశక్త మహిమ కార్యములు బట్టి ఆయనను స్తుతించాలి. మరియు బూరధ్వనితో ఆయనను, అంటే ఏ స్వరము మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో కానీ మరియు మన చప్పట్లతో సర్వ జనులారా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి అని మనం కీర్తనల గ్రంథం 47వ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. 47th Psalms, ఫస్ట్ వర్డ్.
మరియు స్వరమండలంతో మన స్వరంతో మాటలతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి ప్రియులారా. అలాంటి దేవుని మహిమ పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, యేసు నామం ద్వారా, దేవుని శిలువ ప్రేమ ద్వారా, పునరుత్థానం శక్తి ద్వారా మనందరికీ తండ్రి పరిశుద్ధ దేవుడు ఇవ్వనుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దేవుని మహిమ అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం తండ్రి. అవును తండ్రి, మీరు మనుషులను దేవదూతల కంటే కొంచెముగా తక్కువగా చేసినారు ప్రభువా. మరియు మనుషులకు మహిమను కిరీటముగా పెట్టి ఉన్నావు. దాని కొరకు స్తోత్రం తండ్రి. ఆ ఆదాము అవ్వల ద్వారా పోగొట్టుకున్న ఆ మహిమను మరలా తిరిగి యేసుక్రీస్తు శిలువలో పునరుత్థానంలో ప్రాణాన్నిచ్చి లేచుట ద్వారా, పరిశుద్ధాత్మను తండ్రి నీ దగ్గర నుండి మన కొరకు విజ్ఞాపన చేసి పంపుట ద్వారా ఇచ్చినారు తండ్రి. అలాంటి పరిశుద్ధాత్మ మహిమ మనందరికీ ఇవ్వండి, నింపండి. క్రీస్తు ఆత్మ ఎవరికి ఉన్నదో వారు క్రీస్తు వారు అన్నట్లు వాక్యం వినిన చెప్తున్న అందరికీ అనుగ్రహించండి ఆశీర్వాదం. క్రీస్తు ఆత్మ ఇచ్చి ప్రభువా, ఈ లోకంలో మిమ్మల్ని విడిచి మాకు నిజమైన ఆపద్బాంధవుడు, స్నేహితుడు, తండ్రి, రక్షకుడు, విమోచకుడు, ఆరోగ్యదాయకుడు ఎవరు లేరు తండ్రి. యేసుక్రీస్తు నామంలో మీరే మా నిజమైన జీవితము, నిత్య జీవము, సత్యము. వినిన వాక్యము మనల్ని మర్చిపోకుండా, సాతాను మన నుండి తీసివేయకుండా మీ వాక్యమనే కంచెను, పరిశుద్ధాత్మ అగ్నిని, నీళ్లను పోషించి అభివృద్ధిపరచాలని, నిత్య జీవముగా మార్చాలని, మీ పిల్లలకు గొప్ప విజయం ఈ లోకంలో, జీవితంలో, దేహాత్ ప్రాణంలో అనుగ్రహించమని సర్వజ్ఞాని అయిన దేవ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, దేవుని మహిమ మనందరి జీవితంలో యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. ఆ పరిశుద్ధ ఆత్మ మనందరి జీవితంలో ఎల్లప్పుడూ సదాకాలం ఉండుటకు పంపబడి ఉన్నాడు. అలాంటి పరిశుద్ధ ఆత్మ కోసం తండ్రికి యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తం అయితే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి అయిన దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు రక్షకుని మహాకృప, దేవుని సన్నిధి, శక్తి, విడుదల, నిత్య జీవము, ప్రకాశం, ఆరోగ్యము, మహిమ అయిన పరిశుద్ధాత్మని తోడు, నింపుదల, సహాయము, నిత్యజీవం ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్.